ఆంధ్రప్రదేశ్లో నేడు అనగా మార్చి 27వ తేదీన రాష్ట్రంలో చాలా స్థానాలలో స్థానిక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. సాధారణంగా ఈ స్థానాలన్నీ కూడా నేడు ఎన్నిక జరిగిన స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలామందిని వాళ్ళ వైపు తిప్పుకోవడం జరిగింది. సరే, వాళ్ళలో చాలామంది అధికారాన్ని తలొగ్గి తమ వ్యక్తిగత అవసరాల కోసం పోవడం జరిగింది. కానీ చాలామంది నీతి నిజాయితీగా గెలిచిన పార్టీ మీద, గెలిచినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద నమ్మకంతో చాలామంది నిలబడడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి అనంతపురంలో ముఖ్యంగా మనం చూసుకుంటే రొద్దం కానీ, కనేకల స్థానాల్లో కానీ, అటు చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్లో కానీ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం కానీ, తర్వాత గుంటూరు జిల్లా పల్నాడులో సంబంధించి అచ్చంపేట కానీ, వైఎస్ఆర్ జిల్లా కడప జడ్పీ చైర్మన్ కానీ, ఇలా ఎన్టీఆర్ జిల్లాలో తీసుకున్న నందిగామలో కానీ, కర్నూలు వెల్దుర్తి కానీ, ఇలా అనేక స్థానాలలో చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే విజయం సాధించడం జరిగింది. సరే, కొన్ని చోట్ల అధికారం ఉంది కదా అనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా లాంటి, అత్తిలి లాంటి స్థానంలో మనం చూసినాం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి ఇంటిని ముట్టడించి అక్కడి నుంచి సభ్యులు పోనీయకుండా అక్కడ టైం అయిపోయే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో రామకుప్పంలో వాళ్ళకు ఒక సభ్యుడు లేనప్పటికీ, కోరం లేనప్పటికీ వాళ్ళే గెలిచినారని డిక్లేర్ చేసుకోవడం. సరే, అక్కడక్కడ కొన్ని ప్రలోభాలు, కొన్ని చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగినాయి. అయినప్పటికీ ఇంతగా ఎవరు ఊహించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇంత బలంగా నిలబడతారని. సాధారణంగా ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా వాళ్ళు గెలిచినటువంటి పార్టీకి కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఓట్లు వేసింది ఆ రోజు ప్రజలు, నువ్వు ఏ పార్టీ పక్కన నిలబడుతున్నావు, ఆ పార్టీ ఏం చేసిందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికల్లో మీకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ప్రజల యొక్క తీర్పును అవహేళన చేస్తూ వేరే పార్టీలకు ఫిరాయించడం, రకరకాల ప్రలోభాలకు తలొగ్గడం ఇవన్నీ మంచిది కాదు. ముఖ్యంగా మనం చూసినాం, కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సభ్యులకు దాదాపు ఒక్కొక్కరికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఆఫర్ కూడా చేయడం జరిగింది. ఒక డబ్బే కాదు, మీకు ఇంకా పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఇంకా ఇప్పుడు వైన్ షాపులు బాగా ఇప్పిస్తాం, ఇసుక దందాలు బాగా ఇప్పిస్తాం, మీకు రాబోయే రాజకీయ జీవితాన్ని బాగా చూసుకుంటాం. ఈయన ఎన్నో ప్రలోభాలు చేసిండు. అయినప్పటికీ ఎవరు తలగ్గల, గట్టిగా నిలబడింది. అందుకే కడప జడ్పీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎన్నిక కావడం జరిగింది. వాస్తవంగా ఈ కూటమి ఇంత అఖండ విజయం సాధించిన తర్వాత ఎన్నికల ఫలితాలు ఒక పక్క వస్తున్న సందర్భంలోనే వాళ్ళు అప్పుడు చేసినటువంటి దాడులు, హింసాత్మక ఘటనలు చూసి ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇంత ఘోర ఓటమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చాలామంది ఆలోచించిండ్రు. ఎందుకంటే వాళ్ళు కొనసాగించిన దమనకాండ ఆ విధంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళు పెడుతున్న కేసులు, వాళ్ళు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలు మనం చూస్తున్నాం. కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు పెట్టే స్థాయికి పోయిండ్రు. ఇలాంటి ఇన్ని అవరోధాలను, ఇన్ని తలనొప్పులను, ఇన్ని ప్రలోభాలు తట్టుకొని ఎదురొడ్డి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడిన వాళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగానే మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే అంత ఆషామాషి కాదు. మనం ఎన్నో మాటలు చెప్పచ్చు, పార్టీ కట్టుబడి ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలని. కానీ చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ వాళ్ళకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ వాటన్నింటిని అధిగమించగలిగాను. చాలా మంచి పరిణామం. ఇదే స్ఫూర్తి మనం కొనసాగించాలి ముందు కూడా. ఇంతటితో అయిపోలేదు. చూసినాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే దాదాపుగా వన్ సైడ్గా ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి. అప్పుడు కొన్ని చోట్ల టీడీపీ బహిష్కరించింది కూడా ఎన్నికలు. వాటన్నింటిని మళ్ళా తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో చాలా కార్పొరేషన్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్నూలు గురించి ఆలోచించు, కడప గురించి ఆలోచిస్తున్నారు, హిందూపురం, అనంతపురం, ఇట్లా ఒకటన్నీ కాదు, విశాఖపట్నం, అన్ని కార్పొరేషన్లు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని చూస్తున్నారు. అయినప్పటికీ కొన్ని స్థానాలు దక్కించుకోవడం వాళ్ళ చేత కావడం లేదు. కారణం అక్కడ ఉన్నటువంటి సభ్యులు గట్టిగా నిలబడుతుండ్రు. ఇది చాలా మంచిది.
ఇలానే ముందు ముందు వీళ్ళ యొక్క ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకుంటూ రాజకీయాలంటే ప్రలోభాలకు తలొగ్గడం కాదు, రాజకీయాలంటే నీతి నిజాయితీ ఉండాలి, అభిమానం ఉండాలి, ధైర్యంగా నిలబడగలగాలి, ప్రజల పక్షాన మాట్లాడగలిగే విధంగా ఉండాలి. అందరం ఒకే వైపు పోతే ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారనేటువంటి ఆలోచన వివేచన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ముందు ముందు ఆలోచించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడితే మీకు మంచి పేరు ఉంటుంది, అందరికీ మంచి పేరు ఉంటుంది.